పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ ఆదివారం అంతా ఒకటే గుసగుస. అయితే పవర్ స్టార్ స్టైల్ గా బెజవాడలో అడుగుపెట్టారు. పొలిటికల్ పనుల్లో ఆయన బిజీగా ఉంటే ఆయన కెప్టెన్లు ముగ్గురు తమ తమ పనుల మీద ఫోకస్ చేస్తున్నారు. వారిలో ఒకరు ఇప్పుడు మొదలు పెట్టానని అంటూ ఉంటే ఇంకొకరు జస్ట్ ఫినిష్ చేశా అంటున్నారు. మరొకరు మాత్రం ప్రోగ్రెస్ లో ఉందని చెప్తున్నారు. ఇంతకీ వారు చెప్తున్న విశేషాలేంటి? లెట్స్ వాచ్. ఎక్కడున్నావు పవన్ బ్రో అనంటే బెజవాడలో అని బదిలిస్తున్నారు పవర్ స్టార్. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో ఆయన ఫోకస్ ఎక్కువగా పాలిటిక్స్ మీదే ఉంది. సార్ని కొన్నాళ్లు ఫ్రీగా వదిలేద్దాం, అంతలో మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొనొద్దామని ఫిక్స్ అయ్యారు పవన్ కెప్టెన్లు. రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ కీ స్కెడ్యూల్ కంప్లీట్ చేశారు హరీష్ శంకర్. అవుట్పుట్ చూసుకుంటే తృప్తిగా అనిపించిందన్నారు. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి కామా పెట్టి మరీ మిస్టర్ బచ్చన్ పనుల మీద ఫోకస్ పెంచారు హరీష్. హరిహర వీరమల్లు కెప్టెన్ క్రిష్ కూడా ఇంకో ప్రాజెక్ట్ పనులతో బిజీగా ఉన్నారు. అనుష్క నాయికగా ఆయన కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇండస్ట్రీలో. వేదం తర్వాత అనుష్కతో మళ్లీ పనిచేస్తున్నారు క్రిష్. ఈ సినిమా పూర్తయ్యాకే హరిహర వీరమల్లు మీద కాన్సంట్రేట్ చేస్తారు క్రిష్ జాగర్లమూడి. ఓజీ డైరెక్టర్ సుజీత్ మాత్రం సేమ్ ప్రాజెక్ట్ మీద స్టేబుల్ గా ఉన్నారు. పవన్ సినిమాల అప్డేట్లు ఏవీ లేవని ఫ్యాన్స్ నిరాశపడుతున్న సమయంలో ఓజీ రిలీజ్ డేట్ ఇచ్చి వాళ్లలో ఎనర్జీని బూస్ట్ చేశారు సుజీత్. ఓజీ షూటింగ్ పూర్తయినంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ చేయించే పనుల్లో బిజీగా ఉన్నారు కెప్టెన్.